హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవిత బాటా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. ఇక మామూలు లేచిరు రెడీ. అన్నగా రెడీ అయినా తేజ్ గారు రెడీ కాదు. తేజ్ గారు ఇప్పుడే వెళ్ళిండు స్నానంకి. ఈ అన్నం మాట దాక్కుంది, మళ్ళీ సెల్ఫ్లో దాక్కుంటుంది. ఓకే, సెల్ఫ్ బట్టలు ఉంటాయి వాషింగ్ మిషన్లో. నువ్వు ఉడిచినాయి అంటాయి మమ్మీ. తేజు నీ బట్టలు ఉంటాయి వాషింగ్ మిషన్లో. ఇప్పుడే చేసుకుంటున్నాం స్నానం. టైం వచ్చేసి 7:30 అవుతుంది. వీళ్ళు ఇంకా రెడీ కాలే, తినలే ఇంకా. ఈరోజు అయితే చపాతీ ఉంది నైట్ది. చపాతీ తినేస్తారు ఇక. చపాతీ సాక్సులు చెప్పులు వేసుకోపోయి. నువ్వు సాక్సులు ఆడ బయట పడేసినావు, ఇది అడిచినాయి తెలుసా? లేదు, సాక్సులు కూడా ఉండే కానీ తడిచినాయి అవి. ఓకే, ఇటు వచ్చేసి పూలు వచ్చేసినాయి. పొద్దుగాలని తెచ్చింది పూలు. ఇవన్నీ షాప్ మీదకే కావడానికి తెచ్చినాయి. ఇవి కూడా వెళ్ళడానికి ఇచ్చిన వాళ్ళుగా. కొన్ని ఫ్రిడ్జ్లు వేసే ఉన్నాయి, ఇక ఫ్రిడ్జ్లు వేసేస్తే అయిపోతుంది. ఇక ఎగ్జామ్స్ 16th or 17th. అవునా? ఏప్రిల్ 17th అంతలాగా? 1 month ఉంది ఎగ్జామ్స్. ఓ 1 month అయిపోయినా ఎగ్జామ్స్ అంట అన్నీ మీకు. ఇప్పుడు కాదు, ఎగ్జామ్స్ అయిపోతేనే హాలిడేస్ వస్తాయి. ఇక హాలిడేస్ రావు. ఇక హాలిడేస్ వస్తాయి, రావు. అయిపోయిందా పోమా? ఓకే, చపాతీ తినేసారు. ఇంకో స్నాక్స్ పెట్టుకోరి. యాపిల్ పెట్టుకోరి. యాపిల్ కడుక్కొని పెట్టుకోరు ఒక్కొక్కటి. స్నాక్స్ లెక్క అవుదా? పోదాం పో మరి. ఇక టైం అయిపోయి 8 అయింది. 8 అయింది. ఉప్పు ఎందుకు వేస్తున్నారా? ఉప్పు తినొద్దు ఎక్కువ. పెట్టుకో, పూలు పెట్టుకో. వీళ్ళ టీచర్కి పూలు పెట్టుకోబోతుంటా. ఇగో ఈ కవర్లు ఉన్నాయి ఇక్కడ. ఇక దాన్ని ఇంకో గులాబీ దాంట్లో ఉన్నాయి చూడు కవర్, అది తీసుకో. తీపు ఈ ఇల్లు ఉన్నాయి చూడు కవర్, ఇన్నది తీసుకో. నీకు కావాలా తేజు? ఒక్కొక్కటి చాలు. 1 చాలు. 1 తీసుకోతుంది. వాళ్ళ టీచర్కి వాళ్ళ ఆయమ్మకి 1 ఫ్లవర్ పెట్టుకుంటారు. చాలే పైగా పోదాం పరి. చాలు, ఎక్కువనే ఉన్నాయి చాలు. 1 పూలే పెట్టుకుంటారు వాళ్ళు తలలో. వద్దా తేజు? వద్దంటలే తేజు. చలో బ్యాగ్ వేసుకో. వాటర్ బాటిల్ పెట్టుకురా. సరే తీసుకొస్తున్నాను పా. స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయింది. పిల్లలు 12:30 అయిందన్నమాట. తీసుకురావాలి. ఇటు వచ్చేసి మా ఆవిడ బ్రౌన్ రైస్ వండుకుంది. చాలా అయినాయి. కొన్నే వచ్చింది, ఇక చాలా అయినవి. ఇక అంతగానం తినదు. ఇక అందుకే తింటుంది. ఇటు వచ్చేసి వైట్ రైస్ పిల్లలు తినారు అనమాట. బ్రౌన్ రైస్ తినారు అనమాట. వచ్చేసి పచ్చడి అన్నమాట. నిన్న చేసిందే ఇది పెరుగు. ఇది టమాటా పచ్చడి, దోసకాయ పచ్చడి ఇది. ఓకే, పిల్లలు అది తింటారు అన్నమాట. ఇది మాకు వచ్చేసి కాకరకాయ ఉన్నది. కాకరకాయ సరిపోతుంది. ఇప్పుడు సాయంత్రంకి మళ్ళీ వేరే కర్రీ చేయాలంటుంది. ఇక ఇదైతే అయిపోయింది. ఇక టైం అయింది, స్కూల్కు టైం అయింది, తీసుకొచ్చే టైం అయింది అన్నమాట. ఇక వెళ్ళాలి, తీసుకురావాలి. వచ్చినాక ఇక అందరం కలిసి అన్నం తింటాం. ఆకలి అవుతుంది ఆల్రెడీ. ఇక్కడ ఫ్రెండ్స్ వచ్చినాక వీడియో పెడతాం మళ్ళీ. పిల్లల్ని తీసుకొచ్చినాక వీళ్ళకేమో ఐస్ క్రీమ్ కొనిచ్చిన. ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారు. ఇక అన్నం తినాక తిన్నారు ఐస్ క్రీమ్. అన్నం తిన్నాక ఐస్ క్రీమ్ పల్లె పట్టి పెట్టకలే. ఇంకో ఫ్రిడ్జ్లో పెట్టించినాం. అన్నం తిన్నాక తింటారు. ఇక అలా మమ్మీకి కూడా ఉన్నాయి, మీరే తినారు అన్నీ. మమ్మీ వద్దు, అన్నం తిన్నాక తింటారు మమ్మీ కూడా. రాయ్ అన్నం తిందా? సరే, అన్నం తిందప్ప. ఫస్ట్ షూ ఇప్పు. ఫ్రిడ్జ్లో పెట్టారు కానీ షూ ఇప్పు. బయట ఇప్పు. షూ ఆడు ఐడి కార్డు ఇట్లా జాగ్రత్త పెట్టుకో. ఒక్కడ మళ్ళీ ఆడ పడేస్తే మళ్ళీ ఉదయం దొరకడానికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ లాబర్ పెట్టుకో. ఓకే దా. ఇక కూలర్ అయితే సెట్ చేసుకుంటున్నాం. ఇటు సైడ్ ఎండ మస్తు కొడుతుంది కదా, అందులో నైట్ ఉబ్బరిస్తుంది అన్నమాట బెడ్రూమ్లో. కూలర్ సెట్ చేస్తున్నాం. మా వాడు తీసుకొస్తుండు. ఇటు వచ్చేసి హైట్ తక్కువ అయితే కొంచెము ట్రైలు వేయాలి. కింద ట్రేస్ ఉన్నాయి. ఇంతకుముందు ట్రేస్ వేసే పెట్టాము. ట్రైల్ వేసే పెట్టాలి దీనికి హైట్కి లెవెల్గా రావడానికి. అది తీసుకొచ్చి ట్రైల్ వేయడం తెచ్చు. ట్రైల్ పైన మీద మీద ఏం లేవా ట్రైల్? తీసుకురా.
అవి కావు, వేరే పెద్ద ట్రైలు కావాలి. ట్రైల్ తీసుకురావాలి. మిద్ద మీద తీసుకుపోయి ఆడతారనమాట. పోతుంది మావాడు మిద్ద మీద చూసి వస్తాడు. ఏయ్ చూసిరాపో, ట్రైలు ఎన్ని చాలానే కావాలి. 4 ట్రైలు కాడుతాయి. 4 ట్రైలు ఏడేసిరు. 2 అయినా చాలు తీసుకురా. 2 ట్రైలు అయినా ఏం లేదు, 2 ట్రైలు అయినా ఏం లేదు. సెట్ అవుతుంది. సెట్ చేయాలి అట్ట ఇట్లా. చిన్నగా వెళ్ళు. అవి అడ్డం వేసినాం మిద్ద మీద. వీళ్ళు ఓకే మిద్ద మీద పోయి ఆడుతారని అవి సైకిళ్ళు, పాత చైర్లు, టబ్బులు అవి ఉంటే అడ్డంగా వేసినమాట మెట్లకి. అవి దాటుకొని పోవాలి. ఇటు బయట కూడా ఉన్నాయి ట్రైలు, ఒక 2 ట్రైలు అవి కూడా పెట్టాలి. పెట్టి సెట్ చేయాలి. ఇక తింటున్నావా ఐస్ క్రీమ్గా? ఫ్రెండ్స్ ఇగో సెట్ చేసినాం మెట్ సైడ్ కిటికీల. ఇంకో కింది సైడ్ ట్రైలు పెట్టేసినాం, 2 ట్రైలు. ఇంకా మావాడేమో వాటర్ పడుతుండే, ఇక వాటర్ తెస్తుండే. వాటర్ పట్టేస్తున్నాం అటు ఇలా. కొన్ని పట్టేసే, ఎక్కువ నింపకు. నిండా నింపి ఆపుతాయి. ఆపు వెయిట్ ఎండి ఉన్నాయి స్ప్రేలు. చూడాలి వెయిట్ ఆపుతుంది. చెత్త ఉంది ఇలా. ఏం కాదు అట్టది, ఏం కాదు. ఓకే ఇవి కూడా ప్యాడ్స్ కూడా వాటర్ కొట్టు. అవి కూడా తడిసింది అనుకో మంచిగా. ఓకే చూడాలి మంచిగా చల్లగా వస్తుందో లేదో వేసి చూడాలి. ఇక ఇటు కూడా తీసుకురా. పైప్ ఇటు తీసుకొచ్చి ఇటు కూడా కొట్టు. అటు కూడా కొట్టు. రైట్ ఓకే. పట్టేసి ఇక నిండా ఏం పట్టకు, కొన్ని బట్టి చూడు. ఇక్కడ ఫోన్ మీద పోతుంది రా. అన్నీ పడ్డాయి కానీ సరే నిండా పట్టకు, అన్నీ పట్టు. ఎందుకంటే కింద ట్రైలు వెయిట్ ఆపుతో లేదో చూద్దాం. సరేనా ఫ్రెండ్స్? ఒక లోపల ఇక స్విచ్ సెట్ చేయాలి. అది ఊసిపోయిందన్నమాట, ప్లగ్ పెట్టేది. అదొకటి సెట్ చేయాలి. ఇక మొత్తం ఆపేపో, ఆఫ్ చెప్పు చాలు. ఇక వాటర్ చాలు. వెయిట్ పెట్టేసినాం. ఇంకా ఈ ప్లగ్ ఒకటి సెట్ చేయాలి. ఇక ప్లగ్ది ఇది అటు సైడ్ ఉంది కదా ప్లగ్. ఓకే ఏం కాదు, సెట్ చేద్దాం అంతది. దీని కింది సైడ్ స్విచ్ లేదన్నమాట. ఇక్కడే దీనికి స్విచ్ ఒకటి సెట్ చేయాలి. దాన్ని తీసి ఈడేమో కొరికింది కదా, ఎలుక కొరికిందట్టుంది కదా. అవునుగా, ఎలుక కొరికింది ఆల్రెడీ. సరే ఒక ప్లగ్ సెట్ చేద్దాం ఉండు, మళ్ళీ ఇబ్బంది కాకుండా. ప్లగ్ సెట్ చేసినాక అయిపోతుంది. అది ఉండే జాలి పైకి అంటావా? జాలి పైకి అనేసి ఇట్లా దాంట్లో నుంచి ఇది నైట్ వేసుకుందాంలే, ఏముంది ఇప్పుడు దోమలు ఏం రావు. సరే ఆగు. గాలి బాగా వస్తుంది చల్లగా. కాకపోతే కొంచెం మంచం వెనక జరుపుకోవాలి మనగా అందరికి రావడానికి. బాగుంది. కూలర్ వేసేసినాం. ఇక ఇటు బయట నుంచి చూపిస్తా, బయట నుంచి కూడా వాటర్ కారుతున్నాయి చూద్దామని వచ్చిన. వాటర్ మోటార్ అయితే నడుస్తున్నది. ఓకే వస్తున్నాయి, వాటర్ కూడా వస్తున్నాయి. పడుతున్నాయి, వాటర్ కూడా పట్టేస్తుంది. ఇటు సైడ్ ఓకే ఇటు కూడా వచ్చేసిన వాటర్. కాకపోతే వాటర్ కాడుతున్నాయి ఎట్టుకుంటా, డ్రాప్ కాడుతున్నాయి. చూడాలి ఏడ కాడుతుంది. సెట్ చేయాలి, తర్వాత సెట్ చేయాలి. ఓకే ఇక చల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది వీళ్ళు రూమ్. ఇక రూమ్లో మంచిగా పడుకోవచ్చు. ఇక చల్లగా ఉంటుంది ఏసీ కన్నా. ఫ్రెండ్స్ మీ కాడ కూడా కూలర్ ఉంటే బయట పెట్టుకోండి, ఇంటి బయట పెట్టుకోండి, చల్లగా వస్తుంది గాలి. ఇలా ఈ విధంగా ఇంటి బయటనే పెట్టుకోండి. ఇంట్లో పెట్టుకున్నానుకో వేడి గాలి అదే రొటేషన్ అవుతుంది. ఇట్లా బయట పెట్టుకున్నానుకో చల్లగా వస్తుంది అన్నమాట గాలి కూడా. లేదా బయట అయితే సెట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళు చింతకాయ పచ్చడి తెచ్చి నూరింది. అప్పుడు పంపిస్తే ఇప్పుడు వచ్చింది అనమాట. ఇది వచ్చేసి నూరి పెట్టింది అనమాట. గింజలు తీయలేటుంది కానీ తీసిరా. ఓకే గింజలు కూడా తీసేసిరంట. ఇక పోపు చేసుకోవడమే, అంటే పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని చేసుకోవడమే పోపు. ఇంట వచ్చేసి సపోటా పళ్ళు కూడా తెచ్చింది. కవర్ నిండా తెచ్చింది. వాళ్ళ పొలం కాడ చెట్టు ఉంటుంది అన్నమాట. తోట వేరే వాళ్ళది. చాలా తెచ్చింది. ఇవన్నీ చాలా పెద్దగా ఉంది. అవును ఇగో ఇదే ఒకటే 1/2 కిలో అంత ఉంటున్నట్టుంది. మస్తు బరువు కూడా ఉంది. చాలా లావు ఉంది. అది కూడా లావు ఉన్నాయి. ఇంకా లావు ఉన్నాయి, చాలా ఉన్నాయి లావుటి కూడా.
అచ్చా మందులు వేయని ఇవి డైరెక్ట్ చెట్టు మీద చెట్టు ఇవి తెంపుకొని తెంపుకొని వచ్చిర్రు. వచ్చేసారు తర్వాతకి మందు వేసి మొక్క పెడతారంట. మందేసి మొక్క పెడతానంట. ఈ మందేయండి. ఇంకా బియ్యంలో పెడతావు ఏమొస్తుంది అయితే నార్మల్గా ఒక బేసన్ ఏమన్నారు. అచ్చా నార్మల్గా వేస్తే పండుతాయంట. ఇక ఆల్రెడీ పండు ఉన్నాయి కదా కొన్ని, ఇంకో తినేస్తుంది మా ఆవిడ. పండు ఉన్నాయంట అలా కొన్ని బాగా తీయగా ఉన్నాయంట. నేను కూడా ట్రై చేయాలి. తింటా బయట ఇది అంత లేదనుకుంటా. ఇక పిల్లలు వస్తే తినేస్తారు. పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు. పిల్లలు వచ్చేసినాకో ఇంకా లాగిస్తారు ఒక రౌండ్. స్నాక్స్ కూడా పెట్టచ్చు రేపు స్కూల్కి. అక్కడ ఉందా? ఓకే ఓకే తిని చూస్తా ఎలా ఉందో. ఓకేనా? ఎలా చేసావు పచ్చడి పో. ఓకే ఫోన్ వినపడతలేంట. ఫోన్ చేయించుకొని రావాలి. ఓకే ఫోను ఖరాబ్ అయిన తట్టుంది. వినపడతలేంట. ఎవరైనా ఫోన్ చేసి వినపడతలేంట. సరేగా ఫోన్ చేయించుకోవడానికి వెళ్ళాలి ఇప్పుడు బయటికి. సరేనా ఫ్రెండ్స్? బయటికి వెళ్తున్నాం ఇప్పుడైతే. వచ్చిన ఇప్పుడే 9:30 అయితే టైం వచ్చేసి. పచ్చడి పోపు చేసింది ఆల్రెడీ, చింతకాయ పచ్చడి. ఓకే తినేసేయాలి. అన్నం కూడా ఇప్పుడే వండేసింది. ఇటు వచ్చేసి ఫ్రూట్స్ ఏమో చసపటపల్లి ఒక ఇళ్ళ పెట్టేసింది. రేపు పండుతాయేమో చూడాలి. ఇవన్నీ కాయలే పండు ఉంటే ఆల్రెడీ తినేసినాం సాయంత్రమే. ఇట్లా పెట్టేసినాం. ఇట్లా పెడితే పండుతాయంట. ఇక తినేయాలి రేపు. పండగనే తినేసేయాలి మొత్తం, లేకపోతే స్మెల్ వచ్చేస్తాయి. ఓకేనా? వీళ్ళు పడుకున్నారు ఆల్రెడీ. పడుకున్నారు అట్టుంది ఇద్దరు. ఓకే ఈరోజు వచ్చేసి పూలు ఇచ్చి రావాలి పెట్టాలి. మర్చిపోయినా. ఆల్రెడీ గేటుకు పెట్టిరు. ఈ బండి తగిలించుకోవాలి. ఇచ్చేసి రావాలి పెట్టాలికి. ఇక అన్నం తినేసి వెళ్తా. అయితే పడుకున్నారు. అప్పుడే తొందరనే పడుకున్నాం అన్నమాట. ఉదయం మళ్ళీ స్కూల్కి పోవాలి కదా. 6ంటికే లేపుతున్నాం వాళ్ళని. 6 నుంచి లేపితేనే లేస్తారు అన్నమాట తొందరగా.